ఆ పెరుగుతున్న రోగాన్ని మనం గమనించవచ్చు. కానీ ఆయుర్వేదం చెప్పే బలమైన విషయం ఏంటంటే, ఎవరైతే ఆయుర్వేదాన్ని నమ్ముకొని ఇక్కడికి వస్తారో పునర్నిర్మాణంలో, అంటే మళ్ళీ వాళ్ళ జీవితంలో పునర్నిర్మాణం చేసే గొప్ప మూలిక ఈ తెల్లగల్జేరు. ఇక్కడ మనం కంటి రోగాలకు సంబంధించి మాట్లాడుకున్నా, ఆ కంటి రోగాన్ని మళ్ళీ ఎలాగ తక్కువ చేస్తుందంటే ఎలాగ తగ్గిస్తుందని తెలుసుకోవడానికి ఇలా ఈ వేరుని మనం తీసుకున్న తర్వాత ఇలా కొన్ని వేర్లను మీరు సేకరించండి. తెల్లగల్జేరు యొక్క వేర్లను సేకరించండి. కాసిని సేకరించిన తర్వాత దేశీయ జాతి ఆవు పాలలో ఈ వేర్లన్నింటినీ వేసి ఉడికించాలి. అంటే దీన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా మట్టి ఉంటుంది, ఈ మట్టిని అంతా శుభ్రం చేసుకోండి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత దేశీయ ఆవు పాలలో ఈ వేర్లన్నింటినీ వేసి ఆ ఆవు పాలన్నీ కూడా విరిగిపోయేలాగా దీన్ని మరిగించాలి. మరిగించిన తర్వాత దీనిని గాలిలో ఆరబెట్టండి. ఆరబెట్టిన ఈ ఒక్క వేరుని మీరు ఇంట్లో సానరాయి పైన అరగదీసిన ఈ వేరు యొక్క గంధాన్ని మీరు కంటికి కాటుకలాగా పెట్టుకొని ఒక 3 నెలలు ప్రయత్నం చేయండి. 3 నెలల తరువాత 0.5 తగ్గకపోతే ఇంతటి గొప్పగా ఆయుర్వేదం గురించి చెప్పిన ఎవరైనా సరే శాస్త్రాన్నే వదిలేయొచ్చు అని అంత గర్వంగా చెప్తున్నాను. భగవంతుడు సృష్టించిన మరో అద్భుత